ఇలా మంది కువైట్కి వచ్చిన తర్వాత మీకు మంచి పని ఉందని చెప్పేసి చాలామందిని ఎడారి ప్రాంతాల్లో వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక భారతీయుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. దయచేసి ఎవరైనా నన్ను ఇట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏమని చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా, కానీ ఇక్కడికైతే బతకలేను. నా వల్ల కావడం లేదు సార్. 10 నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది. నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్. నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందంటే మనం చూసేదానికి ఎంత బాధగా ఉంటే అతను అక్కడ ఎండకు వానకు ఎలా కష్టపడుతున్నాడో. అక్కడ చెట్లు లేవు, ఒక మనిషి కూడా లేడు. అంత సిటీకి వచ్చేసి 20-30 కిలోమీటర్లు ఉంటుంది అతనికి. ఆ సిటీకి ఒకవేళ అతనికి ఏమైనా జరిగినా అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఆ యొక్క యజమాని కూడా ఎప్పుడో 10 రోజులకో, వారానికో, లేదంటే 20 రోజులకో వస్తూ ఉంటాడు. ఒకవేళ అతనికి ఏమైనా జరిగినా అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ప్రతి ఒక్కరూ కువైట్కి వచ్చే ముందు మీరు ఏ పనికి వస్తున్నారో ఆ పని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటండి.